హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయల వేపుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో నేనైతే ఈ విధంగా చేశాను, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే గోరుచిక్కుడుకాయలని చక్కగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటిని బాయిల్ చేసేసి దానికి ఉన్న ఈనెలు తీసి సైడ్స్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలోనికి కావాల్సిన కారం చూసేద్దాం. ఇదైతే ఫస్ట్ పల్లీలు, అలాగే ధనియాలు, ఎండుమిర్చి కారానికి తగినట్టుగా, అలాగే అందులోకి నేనైతే నువ్వులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఆయిల్ లేకుండా వేయించేయాలి. ఇందులోకి వేపుడు శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. సో అందులోకి నేను నువ్వులు అనేది అడిషనల్గా యాడ్ చేశాను. సో ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, మనకి ఒక 5 లేదంటే 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పీల్ ఆఫ్ చేసి అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఇక్కడ వేపుడు పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత గోరుచిక్కుళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఈనెలు తీసి వాటిని ఇందులో ఈ ఆయిల్లో తాలింపులో వేసి బాగా వేయించాలి. గోరుచిక్కుళ్ళు అనేవి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటాయి. సో బాగా వేయించిన తర్వాత లాస్ట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, అది ఆ పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడే మనము అందులోకి సాల్ట్ కూడా వేసేస్తే అవి చక్కగా మగ్గిపోతే సాల్ట్, పసుపు వేసి ఇవి బాగా వేగనివ్వాలండి. వేగితేనే బాగుంటుంది టేస్ట్. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, అలాగే వేపుడు శనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అందులోకి వేసి చక్కగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మన దగ్గర ఉంటే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ వేపుడు బాగా వేగిన తర్వాత లాస్ట్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసి. సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గోరుచిక్కుళ్ళు తినను అన్న వాళ్ళకు కూడా తినొచ్చు, అంత టేస్ట్ బాగుంటుంది. కాకపోతే గోరుచిక్కుడుకాయలని మనం తాలింపులో వేసినప్పుడు బాగా వేగనివ్వాలి. ముక్క అనేది వేగితేనే టేస్ట్ బాగుంటుంది.